అందరికీ నమస్తే అండి. ఒక గృహంలో నార్త్ ఈస్ట్ భగవంతుని స్థానం, జలస్థానం, ఈశ్వని స్థానం. వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో జలం ఉండాలి మరియు పూజ చేసే గది ఉండాలి. ఆ గృహానికి మంచి జరుగుతుంది. వేదాలలో, శాస్త్రాల్లో వ్రాయబడినది. గృహంలో ధనం వృధాగా ఖర్చు అవుతుంటే ఆ ఇంటిలో మొత్తం నెగిటివ్ ఉన్నట్టుగా భావించుకోవాలి. నేను ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్తున్నాను. దాన్ని మీరు అందరూ ఫాలో అవ్వండి. మీకు విపరీతమైన ధనం వస్తుంది. ఇలాంటి బౌల్ తీసుకోండి. ఈ బౌల్ లోపల వాటర్ వేయండి. వాటర్లో గులాబీ పువ్వులు వేయండి, తులసి ఆకులు వేయండి. ఇలాచీ పౌడర్ దంచినాక పౌడర్ చేసి ఈ వాటర్లో వేయండి. ఈ 4 వస్తువులు. ఈ బౌల్ ఏమో గురువుకు ప్రతిరూపం, నీరేమో చంద్రునికి ప్రతిరూపం, తులసి ఆకము విష్ణు భగవంతునికి ప్రతిరూపం, ఇలాచీ పౌడర్ లక్ష్మికి ప్రతిరూపం. ఈ 4 కలిసిన చోట ఇలా చేయటం వల్ల ఆ గృహంలో ఉన్న నెగటివ్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఆ గృహం పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్గా మారి మీకు ఎలాంటి హాని కలగకుండా హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా వృద్ధిలోకి ఉంటారు. బుధుడు, చంద్రుడు, గురువు కలిస్తే గజయోగం ఏర్పడుతుంది. గృహం పాజిటివ్గా మారుతుంది. గృహంలో ధన సంపాదన సెస్ విపరీతంగా వస్తుంది. ఇంటిలో అదృష్ట లక్ష్మి కొలువు తీరుతుంది. ఇంటి నిండా డబ్బు, ఆనందం, ఆహ్లాదం, మీ జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఇలాంటి బౌల్ చెప్పిన రెమెడీని మీరు ఫాలో అవ్వండి. మీకు విపరీతమైన ధనం మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఈ రెమెడీ అందరూ ఫాలో అవ్వండి. ఫాలో కావటం వల్ల మీ అందరికీ అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంటిలో ధన సంపాదన వృద్ధిలో ఉంటుంది. ఐశ్వర్యం, ఆనందం, ఆహ్లాదంగా మీరు జీవించగలరు.